ఈవినింగ్ వెల్కమ్ టు శేఖర్ మీడియా ఫ్రెండ్స్. టీడీపీ వైసీపీలో రీపోలింగ్ కోరిన బూతులు ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. సో దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకరు ఎగ్గింగ్ పాల్పడ్డారని ఫిర్యాదులు చేయగా మరొకరు హింసకు పాల్పడ్డారని ఫిర్యాదులు చేశారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, గాలిలో కాల్పులు జరపడం, అభ్యర్థుల మీద దాడులు చేయడం, గృహ నిర్బంధాలకు పాల్పడడం, ఈవీఎంలు మొరాయించడం వంటి పలు సంఘటనలతో పోలింగ్ అంతరాయం కలిగిందని, దీంతో ఆ ప్రాంతాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఆ మేరకు టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఫిర్యాదు చేయడం గమనార్హం. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు విడతలు అందజేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నా సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్ తదితరులు ముఖేష్ కుమార్ మీనాను కలవగా, మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ముఖేష్ కుమార్ మీనాను కలిశారు. టీడీపీ కోరినవి ఇవి. రాష్ట్ర వ్యాప్తంగా 31 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ నేతలు కోరారు. పల్నాడు జిల్లాలో ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉండగా ఒంగోలు, చిత్తూరులో కూడా ఉన్నాయి. మాచర్లలో 114, 115, 116, 117 పోలింగ్ బూతులతో పాటు సత్తెనపల్లిలో 234, 235, 241, 242, 243, 244 పోలింగ్ బూతులు. ఇకపోతే నెక్స్ట్ దర్శిలో 88, 93, 97, 155, 156 పోలింగ్ బూతులు. ఒంగోలులో 5, 6, 57, 194, 195 పోలింగ్ బూతులు. శ్రీకాళహస్తిలో వచ్చేసి 126, చిత్తూరు 210, మదనపల్లి 221, అనంతపురం అర్బన్లో 143, 144, 145, 146, 147, 255, 256, పుట్టపర్తిలో అయితే 147, 203 తదితర పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్కు టీడీపీ విజ్ఞప్తి చేశారు. సత్తెనపల్లిలో రీపోలింగ్. వైఎస్ఆర్సీపీ కూడా రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 6 చోట్ల టీడీపీ రిగ్గింగ్ పాల్పడిందని, దీంతో రీపోలింగ్ నిర్వహించాలని కోరింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో దమ్మాలపాడు 253, 254 బూతులతో పాటు నాన్నెపాడులో 236, 237 బూతులు, చీమలమర్రిలో 197, 198 బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని, ఈ పోలింగ్ బూతుల్లో వెబ్ కెమెరాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సజావుగా జరిగాయని, ఎక్కడ కూడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మే 13న పోలింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ మంగళవారం సీఈఓకి ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో టీడీపీ వైఎస్ఆర్సీపీ కోరిన చోట్ల రీపోలింగ్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్స్, ఇలా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.